నా పేరు శంకర రామలక్ష్మి. ఇక్కడ ఈసారి ఏ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది అంటారు? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు బాబు గారు రావాలని? బాబు అన్నీ చేశారు. మా డివిజన్ ఎమ్మెల్యే గారు, సెంట్రల్ నియోజకవర్గం బొండబొమ్మ గారు కూడా చాలా చాలా చేశారు పేదవాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు కదా, జగన్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈసారి అవకాశం ఇద్దామా అంటే ఏమంటారు? అది మేమే చెప్పలేమండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మా అభిప్రాయం ఏంటంటే మా సెంట్రల్ నియోజకవర్గంలో బొండబొమ్మ మహేశ్వర గారు వస్తారు, మా ఎమ్మెల్యే గారు. సీఎంగా మన చంద్రబాబు నారా చంద్రబాబు. అంటే వైసీపీ జనసేన మేనిఫెస్టోలు కూడా బాగున్నాయి అనే వాళ్ళు ఉన్నారు. అది అంతగా మాకు తెలియదండి. దానికోసం ఇది కాదు, ఇది వస్తుందని గ్యారంటీ, కంపల్సరీ వస్తుంది. టీడీపీ 100% ఈ అధికారంలో ఉన్నారని చెప్తున్నారా ఈ మాట? అది కాదు, అభివృద్ధి ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ప్రభుత్వం. ఏది ప్రభుత్వం ఏమంటదంటే పని చేసే ప్రభుత్వానికే ఓటేయండి అంటది. ఎప్పుడు నాకేయని అనరు, ఏ ప్రభుత్వం అన్నా సరే పని చేశారు కాబట్టి ఆయనకే వేస్తారు ఓటు. ఇంకో మాట అడుగుతున్నాను, డబ్బు ఏదైనా చేస్తుంది అంటారు కదా, మరి డబ్బుకు లొంగే ఓటర్లు లేరా? లేరు. ఇది నిజం, ఇది నిజం. డబ్బు ఇచ్చి ఏది లేదు. మొత్తం ఈ సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా డబ్బు ఒక్క రూపాయి కూడా తీసుకునేది లేదు, చేసేది లేదు. అభిమానం ఎక్కువ. ప్రస్తుతం పింఛన్ ఎంత ఇస్తున్నారు ఐడియా ఉందా? 3,000 2,000 ఇస్తున్నారు. 2,000 ఇస్తున్నారు. 200 పెన్షన్ 2,000 ఇస్తున్నారు. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా 3,000 ఇస్తారు. ఇప్పుడు నిధులు లేని టైం అంటున్నారు కదా, అయితే ఈ టైంలో కూడా 3,000 రూపాయల పెన్షన్ మీద నా మొదటి సంతకం పెడతాను అని బాబు గారు అంటున్నారు కదా, సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది, సాధ్యం. ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి విడిపోయాం మనం. కేసీఆర్ వేరే, మనం వేరే. 16 కోట్లు బడ్జెట్తో వచ్చారు, లేని బడ్జెట్తో. అది ఒక సమర్థుడైన ఇదిలో ఆయన సాధించుకొచ్చారు, ఈ మన ప్రభుత్వాన్ని ఆయన నిలబెట్టి తొక్కుకొచ్చారు. అలాంటిది ఆయన ఏదన్నా చేయగలరు. ఆయన పర్ఫెక్ట్ అంటారు అయితే. ఆయన 100% బాబు గారికి ఉన్నాయి. బాబు గారికి ఉన్నాయి. ఈసారి ఏ పార్టీది గెలుపు అంటే ఏం చెప్తారు? టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది కదా, తెలుసా? ఎవడు మంచి పని చేస్తే వాడే వస్తాడు ఖచ్చితంగా. మరి చేసే నాదుడిగా రేపు పిల్లల భవిష్యత్తును కూడా పనులు చేసి ఉంటారు. ఈ 10 ఏళ్ళ నుంచి వాడు కాముకు వస్తారు. ఎవరిన్ని చేసుకున్నా, ఎవరిన్ని చెప్పినా ఈ సొంత మంచి పనులు ఈ పెద్దవాడు అది వరకు ఎట్టున్నది, ఇప్పుడు ఎట్టని చెప్పు. మనం అనుకుందాం రోడ్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ రేపు వచ్చేవాడిని కూడా చేస్తాడు అనుకో, కానీ ఇప్పుడు చేసిండా లేదా? మరి మంచోడికి రోజులు లేవుగా, మంచోడికి రోజులు లేవుగా, వస్తాయి. అదే చేసిన అయితే చేశారు ఈ 4.5 ఏళ్ళు అంటావు. చేసినా చేయి వరద పీల్చి తింటా ఉండరు. మరి అయ్యే మాటలు చెప్పు. అదే 3,000 రూపాయల పెన్షన్ కూడా చేస్తానని మాట ఇచ్చారు ఆయనే. మళ్ళీ అది వరకు వస్తుంది 200 వెయ్యి పెంచాడు, 2,000 పెంచింది. ఇప్పుడు అవతల పార్టీ 3 ఈయన 3 ఇస్తాడు అంటున్నాడు. అన్నారట.